సో ఈ పర్టికులర్ లెసన్లో మనం మన ఫైనల్ వెర్షన్ ఆఫ్ టు డూ లిస్ట్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే మన సెకండ్ వెర్షన్లో మనం జస్ట్ టు డూ నేమ్ని పెట్టి యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ టు డూస్ అన్ని మనకి వెబ్సైట్ మీద డిస్ప్లే మాత్రమే అవుతాయి. అండ్ ఈ పర్టికులర్ ఫైనల్ వెర్షన్లో మనం మన ఇన్పుట్ వాల్యూతో పాటు మనం డేట్ని కూడా పెట్టబోతున్నాం. అండ్ ఎప్పుడైతే మనం డేట్ని పెట్టి యాడ్ మీద క్లిక్ చేస్తామో మన టు డూ నేమ్తో పాటు డేట్ని కూడా డిస్ప్లే చేస్తున్నాం. అండ్ అలానే ఎడిషనల్గా ఈ డిలీట్ అనే బటన్ కూడా యాడ్ చేయబోతున్నాం. సో ఎగ్జాంపుల్ కోసం మనం సింపుల్గా ఇక్కడ జేఎస్ అని చెప్దాం. అండ్ డేట్ దగ్గర మనం సింపుల్గా టుడే డేట్ని అయితే పెడదాం. అండ్ యాడ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో మన టు డూ నేమ్ యాడ్ అయింది, డేట్ యాడ్ అయింది, దాంతోపాటు ఎడిషనల్గా డిలీట్ అనే బటన్ కూడా యాడ్ అయింది. ఒకవేళ మనం ఈ టు డూని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయొచ్చు. ఈ విధంగా మనం టు డూస్ అన్నిటిని డిలీట్ కూడా చేయొచ్చు. సో ఈ పర్టికులర్ ఫైనల్ వెర్షన్ మనం క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ కోడ్ మొత్తాన్ని నేను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో దీని గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో సింపుల్గా మనం స్టార్టింగ్ దీన్ని కొంచెం లెఫ్ట్ సైడ్కి అయితే పెట్టుకుందాం. అండ్ అలానే ఇప్పుడు మనం కొత్తగా ఈ థర్డ్ వెర్షన్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి లెసన్ 14 కోసం ఒక కొత్త ఫైల్ని అయితే క్రియేట్ చేయాలి. సో మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనం కొత్త ఫైల్ని క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా మనం ఈ 13 todo.html ఉంది కదా, సో దీన్ని కాపీ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడే మనం దాన్ని పేస్ట్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని సింపుల్గా రీనేమ్ చేస్తే సరిపోద్ది. సో కాపీని రిమూవ్ చేద్దాం, 13 నుంచి 14కి అయితే చేంజ్ చేద్దాం. సో ఇది మన ఫైనల్ టు డూ లిస్ట్ అనమాట. అండ్ దీన్ని ఇప్పుడు మనం లైవ్ కూడా చేయాలి కాబట్టి సింపుల్గా మనం గో లైవ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. సో మన ఫైల్ లైవ్ కూడా అయింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఫైనల్ వెర్షన్గా మాడిఫై చేయొచ్చో కూడా చూద్దాం. సో సింపుల్గా మనం ఈ డిస్ప్లే టు డూస్ అనే ఈ ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. సో దీంట్లో మనం మన ఎరేలో ఏవైతే టు డూస్ని పెట్టామో మనం ఎగ్జాంపుల్ కోసం ప్రీ డిఫైన్డ్గా మనం HTML, CSS అనే 2 టు డూస్ని అయితే యాడ్ చేసాం. అండ్ వీటిని మనం సింపుల్గా ఈ డిస్ప్లే టు డూస్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మన వెబ్సైట్ మీద డిస్ప్లే కూడా చేసాం. అండ్ ఇవి డిస్ప్లే అవ్వడానికి కారణం ఎవరు? DOM అనమాట. సో సింపుల్గా ఇక్కడ మనం లాస్ట్లో చూడొచ్చు. సో document.query సెలెక్టర్లో మనం ఏదైతే ఈ పర్టికులర్ ఎంప్టీ డివిజన్ని మనం ఇక్కడ క్రియేట్ చేసామో దీన్ని టార్గెట్ చేసి దాని మధ్యలో మనం సింపుల్గా ఈ టు డూ ఎలిమెంట్స్ని అయితే పెట్టాం. సో ఈ టు డూ ఎలిమెంట్స్లోకి డేటా ఎక్కడి నుంచి వస్తుంది? సో దీంట్లోకి మనకి డేటా ఈ పర్టికులర్ లైన్ నుంచి అయితే వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సో స్టార్టింగ్ మనం టు డూ ఎలిమెంట్స్ని ఎంప్టీగా అయితే ఈ విధంగా డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం దీన్ని యాడ్ అండ్ అసైన్మెంట్ అయితే చేస్తున్నాం, అది కూడా ఈ HTML అనే వేరియబుల్తో. అండ్ ఈ HTML వేరియబుల్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం? సో ఎప్పుడైతే ఐ వాల్యూ మనకి 0 ఉంటుందో అప్పుడు మనం ఎరేలో ఫస్ట్ వాల్యూని యాక్సెస్ చేస్తున్నాం, 1 అయ్యేటప్పుడు సెకండ్ వాల్యూ. ఈ విధంగా ఎరేలో ఉండే వాల్యూస్ అన్నిటిని యాక్సెస్ చేసి ఐటెంలో స్టోర్ చేసి దాన్ని మనం కొత్తగా పీ ట్యాగ్ని క్రియేట్ చేసి ఈ పర్టికులర్ పీ ట్యాగ్లో ఆ పర్టికులర్ టు డూ వాల్యూని పెట్టి ఈ పీ ట్యాగ్ మొత్తాన్ని మనం ఈ పర్టికులర్ HTML అనే వేరియబుల్ అయితే స్టోర్ చేస్తున్నాం. అండ్ ఈచ్ టైం మనకి ఐ వాల్యూ చేంజ్ అయ్యేటప్పుడు ఈ పర్టికులర్ ఐ వాల్యూ 0 ఉండేటప్పుడు HTML అనే ఈ పర్టికులర్ పీ ట్యాగ్ని మనం ఈ పర్టికులర్ టు డూ ఎలిమెంట్స్లో యాడ్ చేస్తున్నాం. అండ్ మళ్ళీ మనకి చేంజ్ అయ్యేటప్పుడు ప్రీవియస్గా ఉండే దాంతో మళ్ళీ మనం కొత్త పీ ట్యాగ్ని దీంట్లోకే కంకేటినేషన్ అయితే చేస్తున్నాం. సో ఇక్కడ మనం యాడ్ అండ్ అసైన్మెంట్ అయితే చూడొచ్చు. అండ్ స్టార్టింగ్ మనం ఈ పర్టికులర్ ఫైనల్ టు డూ లిస్ట్కి యాడ్ చేయబోయే ఫీచర్ ఏంటి అంటే మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, మనకి డిలీట్ అనే ఆప్షన్ ఉంది. సో స్టార్టింగ్ మనం ఈ డిలీట్ అనే ఆప్షన్ అయితే యాడ్ చేద్దాం. సో ఫస్ట్ మనం వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డిలీట్ అనే బటన్ని ఈ పర్టికులర్ ఐటమ్కి యాడ్ చేయబోతున్నాం కాబట్టి సింపుల్గా మనం ఈ పర్టికులర్ పీ ట్యాగ్లో ఒక బటన్ ఎలిమెంట్ని అయితే క్రియేట్ చేయాలి. సో లెస్ దెన్ బటన్ గ్రేటర్ దెన్ మళ్ళీ లెస్ దెన్ /, బటన్ గ్రేటర్ దెన్. అండ్ ఇది కొంచెం చూడడానికి బాగోవాలి కాబట్టి ఫస్ట్ మనం దీన్ని కొంచెం ఆర్గనైజ్ అయితే చేసుకుందాం. సో ఇప్పుడు మనకి చూడడానికి అయితే బాగుంది. అండ్ ఇప్పుడు మనం బటన్లో డిలీట్ అనే ఆ పర్టికులర్ టెక్స్ట్ని పెట్టాలి కాబట్టి సింపుల్గా మనం డిలీట్ అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసిన వెంటనే మీరు లెఫ్ట్ సైడ్ వెబ్సైట్ మీద కూడా చూడొచ్చు. సో ఈచ్ టు డూకి మనకి ఇంకో కొత్తగా డిలీట్ అనే బటన్ అయితే యాడ్ అయ్యింది. అండ్ ఈ పర్టికులర్ బటన్ని మనం ఇంటరాక్టివ్గా చేంజ్ చేయాలంటే అంటే ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ పర్టికులర్ టు డూ అయితే డిలీట్ అవ్వాలి.
సో దానికోసం మనం ఈ పర్టికులర్ బటన్కి ఇంకో యాట్రిబ్యూట్ అయితే యాడ్ చేయబోతున్నాం. అండ్ ఆ యాట్రిబ్యూట్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు, కావాలంటే మనం టాప్లో కూడా చూడొచ్చు. ఈ పర్టికులర్ టు డూని మనం యాడ్ చేయడానికి యాడ్ బటన్కి మనం ఏ విధంగా ఆన్ క్లిక్ అని చెప్పామో అదే విధంగా మనం ఈ పర్టికులర్ డిలీట్ బటన్ని క్లిక్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ యాక్షన్ అయితే జరగాలి. సో దానికోసం మనం దీనికి కూడా టాప్లో ఉండేటట్లే ఈ ఆన్ క్లిక్ని అయితే యాడ్ చేద్దాం. సో సింపుల్గా మనం ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేద్దాం. ఇన్సైడ్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ బటన్కి, సో ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ డిలీట్ బటన్ని క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఏదైతే ఐటమ్ వాల్యూ మనకి ఇక్కడ స్టోర్ అవుతుందో ఆ పర్టికులర్ బటన్కి ఈ డిలీట్ బటన్ కూడా మనం అటాచ్ అయితే చేస్తున్నాం. అది కూడా ఆ ఐటమ్ ఇండెక్స్ పొజిషన్ని యూజ్ చేసి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఐటమ్ వాల్యూని డిలీట్ చేయాలనుకుంటామో అప్పుడు మనకి ఆ వాల్యూ డిలీట్ అవుతుందని గ్యారంటీ ఏంటి? సో దానికోసం మనం ఈ బటన్కి ఇండెక్స్ని కూడా అటాచ్ అయితే చేయాలి. అండ్ మనం ఎరేలో ఏదైనా ఎలిమెంట్ని ఆర్ వాల్యూని మనం డిలీట్ చేయాలనుకుంటే ప్రీవియస్గా మనం ఒక మెథడ్ గురించి కూడా నేర్చుకున్నాం. అండ్ ఆ మెథడ్ నేమ్ ఏంటి? స్ప్లైస్ అనమాట. సో మళ్ళీ మనం స్ప్లైస్ని యూజ్ చేసి ఇండెక్స్ పొజిషన్తో మనం ఏదైనా వాల్యూని మన ఎరే నుంచి మనం డిలీట్ కూడా చేయొచ్చు. అండ్ ఆ లాజిక్ని ఇప్పుడు కూడా మనం యూజ్ అయితే చేయబోతున్నాం. సో సింపుల్గా ఇప్పుడు మనం బటన్లో స్టార్టింగ్ మన ఎరే నేమ్ని అయితే మెన్షన్ చేయాలి. సో ఎరే నేమ్ ఏంటి? టు డూ ఎరే. అండ్ ఇక్కడ మనం డాట్ నోటేషన్ యూజ్ చేసి ఇక్కడ మనం సింపుల్గా స్ప్లైస్ అనే మెథడ్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ స్ప్లైస్లో మనం టోటల్గా 2 వాల్యూస్ని అయితే పెట్టాలి. ఒకటి మనం ఏదైతే ఇక్కడ మనం ఐటమ్ని యాక్సెస్ చేస్తున్నామో ఐటమ్ ఇండెక్స్ని పెడతాం. రెండోది మనం ఏదైతే మనం ఐటమ్ ఇక్కడ యాక్సెస్ చేసామో ఆ ఇండెక్స్ పొజిషన్ నుంచి ఎన్ని వాల్యూస్ని డిలీట్ చేయాలనుకుంటున్నామో కూడా చెప్పాలి. సో ఫస్ట్ మనం ఇండెక్స్ పొజిషన్ అయితే పెడదాం. సో దానికోసం మనం డాలర్ ఫ్లవర్ బ్రాచెస్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసి ఇక్కడ మనం ఐ అని చెప్తే సరిపోద్ది. సో ఐ అని ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ? సో మనం HTML అనే వాల్యూని ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ ఐటెంలో పెట్టామో ఈ ఐటెంలోకి HTML వాల్యూ రావడానికి ఎవరు హెల్ప్ చేశారు? ఈ పర్టికులర్ ఇండెక్స్ వాల్యూ అనమాట. సో దానికోసం మనకి ఐ వాల్యూ 0 ఉండేటప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్లో మనకి 0 అవుతుంది అండ్ ఐటమ్ మనకి HTML అనే వాల్యూ అవుతుంది. దాన్ని మనం ఎక్కడైతే అటాచ్ చేసాం అదే విధంగా మనం దీని ఇండెక్స్ పొజిషన్ని మళ్ళీ మనం టు డూ ఎరేలో డాట్ స్ప్లైస్ యూజ్ చేసి ఐ వాల్యూలో ఒకవేళ HTML వాల్యూ ఉండేటప్పుడు ఈ ఐ వాల్యూ కూడా 0 అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం కామాతో సెపరేట్ చేసి ఆ పర్టికులర్ బటన్ మాత్రమే డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం 1 అని చెప్తే సరిపోద్ది. అండ్ సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డిలీట్ చేసి కూడా చెక్ అయితే చేద్దాం. సో డిలీట్ మీద క్లిక్ చేద్దాం. సో డిలీట్ మీద క్లిక్ చేసేసరికి మనకి ఎటువంటి యాక్షన్ అయితే జరగట్లేదు. సో వెబ్సైట్ మీద ఈ విధంగా యాక్షన్ జరగకపోవడానికి కారణం ఏంటి అంటే ఈచ్ ఐటమ్ని మనం ఈ డిలీట్ బటన్ యూజ్ చేసి క్లిక్ చేసిన తర్వాత మన ఎరే నుంచి ఐటమ్ అయితే డిలీట్ అవుతుంది. అండ్ మళ్ళీ మనం వెబ్సైట్ మీద దాన్ని డిస్ప్లే చేయాలి అనుకుంటే మనం మళ్ళీ ఈ పర్టికులర్ ఫంక్షన్ని కాల్ కూడా చేయాలి. సో సింపుల్గా మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని మళ్ళీ మనం ఈ బటన్ కింద కాల్ అయితే చేద్దాం అండ్ సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం అండ్ అలానే వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో ఈసారి మనకి మన వెబ్సైట్ మీద నుంచి మన టు డూ అయితే డిలీట్ అయింది. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది. అదేంటంటే ఈ డిస్ప్లే టు డూస్ అనే ఫంక్షన్ని ఈ బటన్లో ఎందుకు మనం కాల్ చేసామని. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే చూడండి. ఈ ఫంక్షన్ నేమ్ ఏంటి? డిస్ప్లే టు డూస్. అంటే ఏదైతే మన ఎరేలో ఈ టు డూస్ ఉన్నాయో వీటిని ఈ పర్టికులర్ ఫంక్షన్ డిస్ప్లే అయితే చేస్తుంది. అండ్ కిందన మనం చూసినట్లయితే దీన్ని మనం వెబ్సైట్ మీద కూడా ఇక్కడ నుంచి డిస్ప్లే చేస్తున్నాం. అంటే ఏవైతే మనకి ఈ టు డూ ఎలిమెంట్స్లో స్టోర్ అయి ఉంటాయో వాటిని మనం సింపుల్గా ఇక్కడ కిందన ఈ లైన్ ఆఫ్ కోడ్ యూజ్ చేసి మనం సింపుల్గా వెబ్సైట్ మీద డిస్ప్లే చేస్తున్నాం. అండ్ ఈ పర్టికులర్ లైన్ మనకి మన ఫంక్షన్ లోపలైతే ఉంది. అంటే మళ్ళీ మనం ఎరేలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రీరెండర్ అయితే చేస్తున్నాం. సో మీకు డౌట్ క్లారిటీ అవ్వడానికి సింపుల్గా మనం కన్సోల్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ కన్సోల్లో మీరు చూసినట్లయితే ఇక్కడ మనం టుడేస్ ప్లేస్లో ఇండెక్స్ వాల్యూ ఎంత ఉందో మనకి 0 ఉంది. అండ్ ప్రెజెంట్ వాల్యూ ఏముందో మన వెబ్సైట్ మీద CSS అనే వాల్యూ. కానీ CSSకు ఉండే ఇండెక్స్ పొజిషన్ ఎంత? 1 అనమాట. అంటే ప్రీవియస్గా HTML వాల్యూ మనకి 0 అవుతుంది, CSS వాల్యూ మనకి 1 అవుతుంది.
కానీ ఎప్పుడైతే మనం HTMLని మన వెబ్సైట్ మీద నుంచి డిస్ప్లే చేసామో ఈవెన్ మీరు చూడొచ్చు మన వెబ్సైట్ మీద HTML అనే టు డూ అయితే లేదు. అంటే నెక్స్ట్ టైం మనం మళ్ళీ ఈ డిస్ప్లే టు డూస్ అనే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు HTML వాల్యూ లేదు కాబట్టి CSSని మనం మళ్ళీ ఈ టుడే అరే నుంచి ఈ విధంగా ఫర్ లూప్ యూజ్ చేసి మనం ఇటరేట్ చేసి వెబ్సైట్ మీద అయితే మళ్ళీ డిస్ప్లే చేసాం. అప్పుడు మనకి CSSకు ఉండే ఈ పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్ 0కి అయితే చేంజ్ అయింది. ఈవెన్ మనం స్ప్లైస్లో ఆ ఇండెక్స్ పొజిషన్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడు మీకు ఒక మంచి క్లారిటీ అయితే వచ్చింది. సో ఈ విధంగా మనకి జరుగుతుంది అనమాట. అండ్ సక్సెస్ఫుల్గా మనం డిలీట్ అనే బటన్ అయితే యాడ్ చేసాం. అండ్ అలానే మనం ఇంకేం యాడ్ చేయాలి? సో ఇంకోటి మనం యాడ్ చేయాల్సింది ఉంది. అదేంటంటే మన డేట్ అనమాట. సో డేట్ని కూడా ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం డేట్ని యాడ్ చేయడం కోసం మనం ఏదైతే ప్రీవియస్గా ఇన్పుట్ని పెట్టామో ఇన్పుట్ పక్కన ఇప్పుడు మనం ఇంకో ఇన్పుట్ ట్యాగ్ని కూడా యూజ్ అయితే చేద్దాం. అండ్ ఇన్పుట్ అని చెప్దాం. అండ్ ఈ టైప్ అనే యాట్రిబ్యూట్లో టెక్స్ట్ని రిమూవ్ చేసి ఇక్కడ మనం డేట్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్ మీద చూసినట్లయితే అడిషనల్గా మనకి డేట్ కూడా యాడ్ అయింది. ఈవెన్ మనం మన ఫైనల్ వెర్షన్లో కూడా చూడొచ్చు. సో డేట్ అయితే వచ్చింది. అండ్ ఈ పర్టికులర్ డేట్లో మనం ఏదైతే వాల్యూ పెడతామో ఈ వాల్యూని ఇప్పుడు మనం టార్గెట్ కూడా చేయాలి కాబట్టి దీనికి కూడా మనం క్లాస్ నేమ్ అయితే ప్రొవైడ్ చేద్దాం. సో క్లాస్ని మనం JS డేట్ అని అయితే చెప్దాం. అండ్ ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ మన వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డేట్ని కూడా టార్గెట్ చేయాలి. సో డేట్ని ఇప్పుడు మనం ఎక్కడ టార్గెట్ చేయాలి? సో ఎప్పుడైతే మనం యాడ్ టు డూ అనే ఫంక్షన్ కాల్ చేస్తామో అప్పుడు మనం నేమ్ని టార్గెట్ చేసాం కాబట్టి అదే విధంగా ఇప్పుడు మనం ఈ పర్టికులర్ టు డూ అరేలోకి ఇన్పుట్ వాల్యూతో పాటు మనం డేట్ని కూడా పుష్ చేయాలి. సో దానికోసం మనం స్టార్టింగ్ డేట్ని టార్గెట్ చేయడం కోసం సింపుల్గా స్టార్టింగ్ కాన్స్ట్ డేట్ ఎలిమెంట్ అనేది చెప్దాం. అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ యూజ్ చేసి దీంట్లో ఇప్పుడు మనం సింపుల్గా .js డేట్ అనేది చెప్తాం. అండ్ ఇప్పుడు మనం డేట్ అనే ఎలిమెంట్ని ఈ పర్టికులర్ డేట్ అనే ఎలిమెంట్ వేరియబుల్ అయితే స్టోర్ చేసాం. అండ్ దాంట్లో ఉండే వాల్యూని యాక్సెస్ చేయడం కోసం మళ్ళీ మనం ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ని డేట్కి కూడా క్రియేట్ అయితే చేయబోతున్నాం. సో దానికోసం మనం సింపుల్గా కాన్స్ట్ డేట్ వాల్యూ అని చెప్పి కొత్త వేరియబుల్ క్రియేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డేట్ ఎలిమెంట్ డాట్ వాల్యూ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే సరిపోద్ది. అండ్ ఇప్పుడు మనం మన డేట్ని కూడా ఈ డేట్ వాల్యూ అనే ఈ వేరియబుల్ అయితే స్టోర్ చేసాం. సో దీంట్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మనం వెబ్సైట్ మీద అయితే చూడొచ్చు. సో స్టార్టింగ్ మనకి టు డూ నేమ్ ఉంది. సో టు డూ నేమ్ని మనం సింపుల్గా ఇన్పుట్ వాల్యూ అనుకుంటున్నాం. నెక్స్ట్ మనకి డేట్ ఉంది. డేట్ని మనం సింపుల్గా డేట్ వాల్యూ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేస్తున్నాం. అండ్ వీటన్నిటిని ఇప్పుడు మనం మన ఎరేలోకి అయితే పుష్ చేయాలి. కానీ ప్రీవియస్గా మనం ఏం చేసాం? ఓన్లీ మనం ఈ ఇన్పుట్ వాల్యూని మాత్రమే మన టు డూ ఎరేలోకి ఈ డాట్ పుష్ అనే మెథడ్ యూజ్ చేసి అయితే పుష్ చేసాం. కానీ ఇప్పుడు మనం ఈ డేట్ని కూడా మన ఎరేలోకి అయితే పుష్ చేయాలి. సో దానికోసం మనం సెపరేట్ వాల్యూస్ని పుష్ చేయకుండా ఇక్కడ మనం ఒక సింపుల్ లాజిక్ని అయితే యూజ్ చేద్దాం. సో ఎరేలో మనం ఓన్లీ ఈ విధంగా వాల్యూస్ని మాత్రమే కాదు, ఆర్ మనం స్ట్రింగ్స్ని మాత్రమే కాదు, మనం ఆబ్జెక్ట్ని కూడా స్టోర్ అయితే చేసుకోవచ్చు. సో దానికోసం మనం సింపుల్గా ఏం చేద్దామంటే ఫ్లవర్ బ్రాకెట్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే HTML అనే నేమ్ ఉందో సో దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసి ఎండింగ్లో పెడదాం. అండ్ ఇప్పుడు మనం దీనికి ప్రాపర్టీ నేమ్ని అయితే పెడదాం. సో నేమ్ అనే ఈ పర్టికులర్ ప్రాపర్టీకి మనం HTML అనే వాల్యూని అయితే అసైన్ చేద్దాం. అండ్ కామాతో సెపరేట్ చేసి ఇక్కడ మనం ఇంకో ప్రాపర్టీని అయితే పెడదాం. అండ్ ఈ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి డ్యూ డేట్ అనమాట. అండ్ కాలన్ యూజ్ చేసి దీనికి కూడా మనం వాల్యూ పెట్టాలి కాబట్టి మనం ఏదైతే ఈ పర్టికులర్ డేట్ ఉందో సో ఎగ్జాంపుల్ కోసం మనం దీన్ని కాపీ చేసుకుందాం. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్లో మనం పేస్ట్ చేద్దాం. అండ్ అలానే మనం ఈ CSSని కూడా చేంజ్ చేయాలి. సో దానికంటే ముందు మనం ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని కొంచెం చూడడానికి బాగుండేటట్లు ఫార్మాట్ అయితే చేసుకుందాం. సో ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ లెక్క అయితే కనిపిస్తుంది. అండ్ అలానే మనం CSS కూడా ఆబ్జెక్ట్ ఫార్మాట్లోకి అయితే చేంజ్ చేద్దాం. సో సింపుల్గా మనం స్టార్టింగ్ ఫ్లవర్ బ్రాకెట్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసి సో దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. CSSని మధ్యలో పెట్టి దీనికి ప్రాపర్టీ నేమ్ని పెడదాం. అండ్ కాలన్తో అసైన్ చేసి
కామాతో సెపరేట్ చేసి కిందని ఇప్పుడు మనం మళ్ళీ డ్యూ డేట్ అని ఇంకో ప్రాపర్టీ నేమ్ని పెట్టి దీనికి కూడా డేట్ని ఇవ్వడం కోసం సో ఎగ్జాంపుల్ కోసం మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని సింపుల్గా మనం దీంట్లో అయితే పేస్ట్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్స్ లెక్క అయితే మనం చేంజ్ చేసాం అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టికులర్ టు డూ అరేలో మనం నేమ్తో పాటు ఈ డ్యూ డేట్ని పెట్టామో వీటిని మనం స్టార్టింగ్ మన వెబ్సైట్ మీద డిస్ప్లే అయితే చేద్దాం. సో ప్రెజెంట్ మనం చూసినట్లయితే మన నేమ్ కూడా రిమూవ్ అయిపోయింది, అలానే మనకి డేట్ కూడా డిస్ప్లే అవ్వదు. ఎందుకంటే ప్రెజెంట్ అరేలో మనకి ఆబ్జెక్ట్లో ఫార్మాట్ డేటా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఈ నేమ్ని యాక్సెస్ చేయాలి, అలానే డేట్ని కూడా యాక్సెస్ చేయాలి. సో దీనికోసం మనం పెద్ద పెద్ద లాజిక్స్ని అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక సింపుల్ లాజిక్ని యూజ్ చేస్తే సరిపోద్ది. సో ప్రీవియస్గా మనం ఏదైతే అరేలో పెట్టామో ఆ వాల్యూని ఏ విధంగా యాక్సెస్ చేసాం? సో దానికోసం మనం సింపుల్గా మన అరే నేమ్ని మెన్షన్ చేసి ఇక్కడ మనం ఐ అని అయితే చెప్పాం. సో ఐ వాల్యూ 0 ఉండేటప్పుడు ఫస్ట్ వాల్యూ మనకి ఐటమ్కి అయితే అసైన్ అయింది. సో ప్రీవియస్గా మనకి వాల్యూ అసైన్ అయింది, కానీ ఈసారి మనకి 0 అనే ఈ పర్టికులర్ ఇండెక్స్లో ఆబ్జెక్ట్ అయితే ఉంది. అంటే ఇప్పుడు మనం టు డూ అరే ఆఫ్ 0లో మనకి ఏముంది? ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ ఆబ్జెక్ట్ని ఇప్పుడు మనం ఐటమ్కి అయితే అసైన్ చేసాం. సో ఇంకా క్లారిటీగా అర్థం అవడం కోసం ఐటమ్ని మనం ఐటమ్ ఆబ్జెక్ట్గా అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఐటమ్ ఆబ్జెక్ట్లో ఈ నేమ్ అనే వాల్యూని ఏ విధంగా యాక్సెస్ చేస్తాం? సో ఆల్రెడీ మనం ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని ఈ ఐటమ్ ఆబ్జెక్ట్కి అసైన్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ప్లేస్లో ఐటమ్ ఆబ్జెక్ట్ డాట్ నోటేషన్ యూజ్ చేసి నేమ్ అని చెప్తే సరిపోద్ది అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ వెబ్సైట్ మీద కూడా చూడవచ్చు. అదే విధంగా మనం డేట్ని కూడా డిస్ప్లే చేయాలి. సో దానికోసం కూడా మనం సింపుల్గా డాలర్ ఫ్లవర్ బ్రాకెట్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేద్దాం పక్కనే. అండ్ మళ్ళీ మనం ఐటమ్ ఆబ్జెక్ట్ని టార్గెట్ చేసి డాట్ మనం డ్యూ డేట్ అని చెప్తే సరిపోద్ది. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఐటమ్ వాల్యూతో పాటు మనకి మన డేట్ కూడా యాడ్ అయింది. అండ్ ఈవెన్ మనం డిలీట్ చేయాలనుకుంటే దాన్ని మనం డిలీట్ కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం యాడ్ చేయాలనుకునేటప్పుడు ఎగ్జాంపుల్ మనం HTML అని చెప్దాం అండ్ ఇప్పుడు మనం డేట్ని కూడా పెడదాం. సో టుడే అని చెప్పి యాడ్ మీద క్లిక్ చేద్దాం. కానీ ప్రెజెంట్ మనకి అన్డిఫైన్డ్ అయితే యాడ్ అవుతున్నాయి. అండ్ ఈ పర్టికులర్ థింగ్స్ మనకి రావడానికి కారణం ఏంటి? సో దీన్ని మనం ఇంకా ఇక్కడైతే అప్డేట్ చేయలేదు. సో దీన్ని మనం బాటంలో అయితే చూడొచ్చు. సో ఎప్పుడైతే మనం యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో ఈ పర్టికులర్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. దీంట్లో మనం ఇంకా ఇన్పుట్ వాల్యూ అనేది చెప్తున్నాం, కానీ ప్రెజెంట్ దీంట్లో మనం ఆబ్జెక్ట్ని అయితే పంపించాలి. సో దానికోసం మనం సింపుల్గా పుష్లో దీన్ని కూడా ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లోకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ మనకి స్టార్టింగ్ నేమ్ అనే ప్రాపర్టీకి మనం ఈ పర్టికులర్ ఇన్పుట్ వాల్యూని అయితే పెట్టాలన్నమాట. అండ్ దాని నెక్స్ట్ మనం కామాతో సెపరేట్ చేసి సింపుల్గా మనం డ్యూ డేట్ అని చెప్పి దీనికి ఇప్పుడు మనం కాలన్ యూజ్ చేసి దీనికి మనం మన డేట్ వాల్యూని అయితే అసైన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఏదైతే మన టు డూ అరేలోకి పుష్ చేస్తున్నామో అది మనకి ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్లో అయితే ఉంది. సో అంతా మనం ప్రాపర్గా అయితే చేసాం. సో వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో సింపుల్గా స్టార్టింగ్ మనం టు డూ నేమ్ని అయితే పెడదాం. సో HTML CSS అని అయితే చెప్దాం అండ్ అలానే డ్యూ డేట్ని కూడా పెడదాం. అండ్ ప్రెజెంట్ మనం టుడే డేట్ని అయితే పెడదాం అండ్ సింపుల్గా యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి మన టు డూ నేమ్తో పాటు డేట్ని చూపించింది, ఈవెన్ మనకి డిలీట్ బటన్ కూడా యాడ్ అయ్యింది. అండ్ మనకి ప్రాపర్గా ఇంటరాక్టివ్గా వర్క్ అవుతుందా లేదని చెక్ చేయడానికి మనం స్టార్టింగ్ దీన్ని రిమూవ్ కూడా చేద్దాం. సో మనకి అయితే రిమూవ్ కూడా అయ్యింది. సో సక్సెస్ఫుల్గా మనం మన ఫైనల్ వెర్షన్ ఆఫ్ టు డూ లిస్ట్ని కూడా క్రియేట్ చేసాం. అండ్ దానికంటే ముందు మనం ఇంకో దీని గురించి కూడా నేర్చుకుందాం. అండ్ అది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే సో ఫస్ట్ మనం టాప్లోకి అయితే వెళ్దాం. సో దీంట్లో మనం డైరెక్ట్గా ఇక్కడ ఐటమ్ ఆబ్జెక్ట్లో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ నేమ్ని అలానే డ్యూ డేట్ని యాక్సెస్ చేస్తున్నాం కదా. ఇలా యాక్సెస్ చేయకుండా వీటి కోసం మనం సెపరేట్ వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేద్దాం. సో దానికోసం మనం సింపుల్గా కాన్స్ట్ నేమ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఐటమ్ డాట్ నేమ్ని అయితే యాక్సెస్ చేద్దాం. అండ్ కిందన మనం కాన్స్ట్ డ్యూ డేట్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఐటమ్ డాట్ డ్యూ డేట్ని అయితే యాక్సెస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా చూసినట్లయితే మనం ఏదైతే ఐటమ్ ఆబ్జెక్ట్లో నేమ్ని అలానే డ్యూ డేట్ని యాక్సెస్ చేస్తున్నామో
వాటిని మనం నేమ్ అనే వేరియబుల్కి డ్యూ డేట్ అనే వేరియబుల్స్కి అయితే అసైన్ చేసాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా దీంట్లో నేమ్తో రీప్లేస్ చేద్దాం, అలానే దీన్ని కూడా మనం డ్యూ డేట్తో అయితే రీప్లేస్ చేద్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో మనకి ఎటువంటి చేంజెస్ అయితే అవ్వలేదు. సో ఈ విధంగా చేంజ్ చేసినా పర్లేదు, కానీ ప్రీవియస్ దీనిలాగా యూజ్ చేసుకున్నా పర్లేదు. కానీ ఈ విధంగా మనం యూజ్ చేసేటప్పుడు దీనికోసం మనం కొత్తగా ఇంకో కాన్సెప్ట్ని అయితే నేర్చుకోవచ్చు. అందుకే దీన్ని కూడా నేను మీకు చెప్తున్నాను అనమాట. అదేంటి అంటే, సో ప్రజెంట్ మనం ఈ ఐటమ్ ఆబ్జెక్ట్లో నేమ్ని అయితే యాక్సెస్ చేస్తున్నాం అండ్ దాన్నే మనం సింపుల్గా నేమ్ అనే వేరియబుల్కి అసైన్ చేసాం. అంటే వేరియబుల్ నేమ్ వచ్చేసి నేమ్ అయింది అండ్ ఈ ఐటమ్ ఆబ్జెక్ట్ అనే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ప్రాపర్టీ నేమ్ కూడా మనకి నేమ్ అయింది. అండ్ బాటంలో కూడా మనకి ఈ పర్టికులర్ ఐటమ్ ఆబ్జెక్ట్లో ప్రాపర్టీ నేమ్ డ్యూ డేట్ అయింది అండ్ ఆ డ్యూ డేట్ అనే నేమ్తోనే మనం ఇంకో వేరియబుల్ను కూడా క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే డీస్ట్రక్చరింగ్ అనమాట. సో ఇక్కడ మనం డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ని అయితే యూజ్ చేయొచ్చు. అది ఎలానో కూడా చూద్దాం. సో కిందన మనం సింపుల్గా కాన్స్ట్ ఫ్లవర్ బ్రాసెస్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేద్దాం అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి మన ఐటమ్ ఆబ్జెక్ట్ని అయితే అసైన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మధ్యలో ఏదైతే ఈ ఫ్లవర్ బ్రాసెస్ ఉన్నాయో దీంట్లో మనం నేమ్ అని చెప్దాం. సో ఎప్పుడైతే మనం నేమ్ అని చెప్పామో ఈ పర్టికులర్ టాప్లో మనం ఈ లైన్ ఆఫ్ కోడ్ని రాసాం కదా, ఇదంతా మనకి దీనికి ఈక్వల్ అనమాట. అంటే ఏదైతే మనకి ఐటమ్ ఆబ్జెక్ట్లో నేమ్ ఉందో ఆ నేమ్ కోసం మనకి కొత్త వేరియబుల్ ఉంది, అదే విధంగా మనం దీన్ని యాక్సెస్ కూడా చేస్తున్నాం. ఎగ్జాంపుల్ కోసం మనం దీన్ని కమెంట్ చేసి కూడా చెక్ చేద్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో వెబ్సైట్ మీద మనకి ఎటువంటి చేంజెస్ అయితే రాలేదు. అండ్ అదే విధంగా ఇప్పుడు మనం కింద దీన్ని కూడా కమెంట్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసామంటే మనకి ఎటువంటి వాల్యూ అయితే కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు మనం బాటంలో నేమ్ పక్కన కామాతో సెపరేట్ చేసి డ్యూ డేట్ని కూడా పెడదాం అండ్ ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మళ్ళీ మనకి అంతా నార్మల్గా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం ఈ 2 లైన్స్ని సింపుల్గా మనం ఈ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్లో అయితే రాయొచ్చు. అండ్ దీన్నే మనం సింపుల్గా డీస్ట్రక్చరింగ్ అని అయితే చెప్తాం అనమాట. అంటే ఏదైనా ఆబ్జెక్ట్లో మనకి సేమ్ నేమ్తో అదే వేరియబుల్ని మనం క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ పర్టికులర్ ప్లేస్లో మనం ఈ విధంగా ఈ డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ని అయితే యూజ్ చేయొచ్చు. సో సక్సెస్ఫుల్గా మనం ఇంకో టాపిక్ గురించి కూడా అయితే నేర్చుకున్నాం. అండ్ ఫైనల్గా మనం మన వెబ్సైట్కి సిఎస్ఎస్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి సిఎస్ఎస్ అనేది మీకు ఒక అసైన్మెంట్ అనమాట. సో మళ్ళీ మనం ఈ సిఎస్ఎస్ని యాడ్ చేయడం కోసం ఈ వెబ్సైట్ మీద టైం వేస్ట్ అయితే చేయొద్దు. సో సింపుల్గా మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో దీని లింక్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇన్స్పెక్ట్ చేసి ఈ పర్టికులర్ సిఎస్ఎస్ని మీరు యాడ్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు నచ్చిన స్టైల్లో అనమాట. అండ్ ఇది మీకు ఒక అసైన్మెంట్ అనమాట. అండ్ సక్సెస్ఫుల్గా మనం మన ఫైనల్ వెర్షన్ ఆఫ్ టు డూ లిస్ట్ని అయితే క్రియేట్ చేసాం అండ్ మన వెబ్సైట్ని ఇంటరాక్టివ్గా కూడా చేంజ్ అయితే చేసాం. అండ్ నేను స్టార్టింగ్లో మీకు చెప్పినట్లు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఈ టు డూ లిస్ట్ కోడ్ మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో స్టార్టింగ్ మనం మన వెబ్సైట్ మీద అయితే చూడొచ్చు. మనకి 2 ఇన్పుట్ ట్యాగ్స్ కావాలి, అలానే ఒక బటన్ కూడా కావాలి. అండ్ మనం HTML కోడ్లో స్టార్టింగ్ మనం వీటిని అయితే క్రియేట్ చేసాం. సో స్టార్టింగ్ ఇన్పుట్ ట్యాగ్ ఏం చేస్తుంది, మనం ఏదైతే టు డూ పెడతామో ఆ టు డూ వాల్యూని ఇదైతే తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మనం డేట్ని పెట్టడానికి ఈ ఇన్పుట్ ఎలిమెంట్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ దాని నెక్స్ట్ మనం ఈ యాడ్ అనే బటన్ కూడా క్రియేట్ అయితే చేసాం. అంటే ఎప్పుడైతే మనం టు డూ నేమ్ని అలానే టు డూ డేట్ని పెట్టిన తర్వాత ఈ యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఈ యాడ్ టు డూ అనే ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నాం. సో ప్రెజెంట్ మనం ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ మనం మన ఇన్పుట్ ఎలిమెంట్లో ఏదైతే మనం ఈ పర్టికులర్ వాల్యూ పెడతామో ఆ వాల్యూని టార్గెట్ చేయకుండా ఈ ఇన్పుట్ ఎలిమెంట్ మొత్తాన్ని ఈ ఇన్పుట్ ఎలిమెంట్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేసాం. అదే విధంగా మనం డేట్ ఎలిమెంట్ని కూడా అదే విధంగా టార్గెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఉండే వాల్యూని అండ్ డేట్లో ఉండే వాల్యూని టార్గెట్ చేసి ఇంకో వేరియబుల్ అయితే స్టోర్ చేయాలి. సో దానికోసం మనం టు డూ వాల్యూని స్టోర్ చేయడానికి ఇన్పుట్ ఎలిమెంట్ డాట్ వాల్యూని ఇన్పుట్ వాల్యూకి అసైన్ చేసాం, డేట్ ఎలిమెంట్ డాట్ వాల్యూని డేట్ వాల్యూకి అయితే అసైన్ చేసాం. దాని నెక్స్ట్ మనం ఏదైతే వాల్యూస్ని మనం ఇక్కడ టార్గెట్ చేసి వేరియబుల్లో స్టోర్ చేసామో వీటిని ఇప్పుడు మనం మన ఎరేలో కూడా స్టోర్ చేయాలి. సో ఎరేని మనం ఎక్కడ డిక్లేర్ చేసాం, సో గ్లోబల్గా మనం టాప్లో అయితే డిక్లేర్ చేసాం. సో ఇక్కడ మనం ఎరేని అయితే చూడొచ్చు. సో ఎరేలో కంటెంట్ మనకి ఏ విధంగా ఉంది, ఆబ్జెక్ట్ ఫార్మాట్లో అయితే ఉంది. సో ఇక్కడ మనం ఈచ్ ఆబ్జెక్ట్ని అయితే చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం ఈ 2 ఆబ్జెక్ట్స్ లాగానే
ఎరేలోకి ఇప్పుడు మనం ఏం వాల్యూస్ని పెట్టాలనుకున్నా ఈ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లోనే పంపించాలన్నమాట. అండ్ ఈ స్ట్రక్చర్ని మనం చూసినట్లయితే ఈ ఆబ్జెక్ట్లో స్టార్టింగ్ మనకి నేమ్ అనే ఒక ప్రాపర్టీ ఉండాలి, అలానే డ్యూ డేట్ అనే ఇంకో ప్రాపర్టీ అయితే ఉండాలి. అండ్ వాటి కోసం ఇప్పుడు మనం ఏదైతే వాల్యూస్ని ఇక్కడ టార్గెట్ చేసి వేరియబుల్స్లో స్టోర్ చేస్తున్నామో వాటిని ఇప్పుడు మనం ఈ టు డూ అరే అనే ఈ పర్టికులర్ అరేలోకి పుష్ అయితే చేస్తున్నాం. దాన్ని కూడా ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్లో అనమాట. సో ఇక్కడ మనం నేమ్ చూడొచ్చు, నేమ్ అనే ప్రాపర్టీకి ఇన్పుట్ వాల్యూని అసైన్ చేసాం, అలానే మనం డ్యూ డేట్ అనే ప్రాపర్టీకి డేట్ వాల్యూని అయితే అసైన్ చేసాం. సో రెండింటిని ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా అయితే పుష్ చేసాం. కానీ వెబ్సైట్ మీద ఏ విధంగా డిస్ప్లే చేయాలి? సో దానికోసం మనకి ఈ డిస్ప్లే టు డూస్ అనే ఫంక్షన్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ దగ్గరికి కూడా వెళ్ళిపోదాం. అండ్ దానికోసం మనం ఈ డిస్ప్లే టు డూస్ అనే ఫంక్షన్ని కాల్ చేసాం. అండ్ ఇప్పుడు మనం మన ఎరేలో ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వీటిని ఇప్పుడు మనం ఈ విధంగా డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయాలంటే ఎవరు హెల్ప్ చేస్తారు? సో ఎరేలో మనకి మల్టిపుల్ ఆబ్జెక్ట్ వాల్యూస్ అయితే ఉన్నాయి. అండ్ ఈచ్ ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూస్ని మనం వెబ్సైట్ మీద రెండర్ చేయాలనుకుంటే అప్పుడు మనకి ఈ ఫర్ లూప్ అయితే హెల్ప్ చేసింది. అండ్ ఫర్ లూప్లో మనం సింపుల్గా స్టార్టింగ్ ఐ వాల్యూని ఇనిషియలైజ్ చేసాం. అండ్ అలానే మనం నెక్స్ట్ కండిషన్ పెట్టాం. సో దట్ మన ఎరేలో ఎన్ని వాల్యూస్ ఉంటాయో అన్ని వాల్యూస్ని మాత్రమే నువ్వు వెబ్సైట్ మీద అయితే డిస్ప్లే చేయాలి. అండ్ ఈచ్ వాల్యూని డిస్ప్లే చేసిన తర్వాత నువ్వు నీ వాల్యూని ఇంక్రిమెంట్ కూడా చేసుకో. సో దట్ మనం నెక్స్ట్ వాల్యూని కూడా ఇటరేట్ చేసి వెబ్సైట్ మీద డిస్ప్లే చేయొచ్చు. సో మనం స్టార్టింగ్ ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని ఏ విధంగా యాక్సెస్ చేసిందో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఐ వాల్యూ 0 ఉండేటప్పుడు మనకి ఇక్కడ టు డూ అరేలో ఐ వాల్యూ 0 ఉంది. సో దట్ మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ని అయితే యాక్సెస్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని మనం సింపుల్గా ఈ ఐటమ్ ఆబ్జెక్ట్ అనే వేరియబుల్కి అసైన్ కూడా చేసాం. అండ్ అసైన్ చేసిన తర్వాత దీన్ని మనం వెబ్సైట్ మీద చూపించాలి అనుకుంటే అప్పుడు మనకి HTML కంటెంట్ అయితే కావాలి. సో HTML కంటెంట్ మనకు కావాలంటే దానికోసం మనం ఈ పర్టికులర్ HTML అనే కొత్త వేరియబుల్ని క్రియేట్ చేసి మనం కొత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ కోసం ఒక పీ ట్యాగ్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం వీటిని చూపించడానికి కోసం ఇక్కడ మనం టెంప్లెట్ స్ట్రింగ్ని యూజ్ చేసి దీంట్లో మనం సింపుల్గా నేమ్ని అలానే డ్యూ డేట్ని అయితే టార్గెట్ చేసాం. అది కూడా ఈ పర్టికులర్ డీస్ట్రక్చరింగ్ అనే టాపిక్ని యూజ్ చేసి. ఆర్ ఈవెన్ మీరు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఉండే నేమ్ని డ్యూ డేట్ని యాక్సెస్ చేయడానికి ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ని కూడా యూజ్ అయితే చేయొచ్చు. అండ్ అలానే మనం ఏదైతే నేమ్ అలానే డ్యూ డేట్ని మనం సింపుల్గా పీ ట్యాగ్లో పెట్టామో దాంతోపాటు మనం దానికి ఎడిషనల్గా ఇంకో బటన్ని కూడా క్రియేట్ చేస్తున్నాం. సో ఈ బటన్ మనం ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని డిలీట్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ HTML అనే వాల్యూని పెట్టామనుకుందాం. అండ్ ఇక్కడ మనం ఏదో ఒక డేట్ని అయితే పెట్టాం. అండ్ ఈ పర్టికులర్ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఎరే నుంచి అయితే డిలీట్ అయిపోయింది. సో దానికోసం మనకి ఈ డిలీట్ అనే ఈ బటన్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ మనం డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మన ఈ డిస్ప్లే టు డూస్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం అనమాట. సో దీన్ని కాల్ చేసే ముందు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దీని మొత్తాన్ని మనం వెబ్సైట్ మీద ఏ విధంగా చూపిస్తున్నాం? సో దానికోసం మనకి కిందన ఈ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ అయితే హెల్ప్ చేస్తుంది. సో దీంట్లో మనం JS టు డూస్ అనే ఈ పర్టికులర్ డివిజన్ని టార్గెట్ చేసాం. అండ్ దీన్ని మనం కావాలంటే టాప్లో చూడొచ్చు. ఈ పర్టికులర్ డివిజన్ యూజ్ చేసి ఈ పర్టికులర్ ఈ బటన్ కిందన మనం ఈ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మనం టాప్కి అయితే స్క్రోల్ చేద్దాం. అండ్ దీంట్లోకి మనకి ఆ డేటా మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ టు డూ ఎలిమెంట్స్ అనే వేరియబుల్ నుంచి. అండ్ ఈ టు డూ ఎలిమెంట్స్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? సో ఏదైతే మనం ఈచ్ టైం ఫర్ లూప్ని ఇటరేట్ చేస్తూ ఈ పీ ట్యాగ్ని క్రియేట్ చేస్తున్నామో దాన్ని మనం HTML అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. అండ్ ఈ వేరియబుల్ని మనం సింపుల్గా ఈ టు డూ ఎలిమెంట్స్ అనే వేరియబుల్తో ఇక్కడ మనం యాడ్ అండ్ అసైన్మెంట్ అయితే చేస్తున్నాం. అంటే ప్రీవియస్గా మనకి ఈ టు డూ ఎలిమెంట్స్లో ఎటువంటి వాల్యూ అయితే లేదు. అండ్ ఫర్ లూప్లో మనకి స్టార్టింగ్ ఐ వాల్యూ 0 ఉండేటప్పుడు స్టార్టింగ్ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం సింపుల్గా మన పీ ట్యాగ్లో పెట్టుకొని దాన్ని మనం సింపుల్గా ఈ టు డూ ఎలిమెంట్స్ అనే వేరియబుల్స్తో కంకేటనేషన్ అయితే చేస్తున్నాం. ఆ విధంగా మనం ఫర్ లూప్ మొత్తాన్ని ఇటరేట్ చేస్తూ దాంట్లో ఉండే ఐటమ్స్ అన్నిటిని ఈ పీ ట్యాగ్ ఫార్మాట్లో క్రియేట్ చేస్తూ వాటిని మనం ఈ పర్టికులర్ టు డూ ఎలిమెంట్స్లో అయితే స్టోర్ చేస్తున్నాం. అండ్ దాన్ని మనం సింపుల్గా ఈ పర్టికులర్ JS టు డూస్ అనే డివిజన్లో ఈ పర్టికులర్ ఇన్నర్ HTML అనే ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఆ డివిజన్లో మనం దాన్ని డిస్ప్లే అయితే చేస్తున్నాం. అండ్ ఈచ్ టైం మనం డిలీట్ అనే బటన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం డిస్ప్లే టు డూస్ అనే ఫంక్షన్ని కాల్ చేయడం వల్ల మళ్ళీ ఏదైతే మనకి అప్డేటెడ్ ఎరే ఉంటుందో
అప్డేటెడ్ అరే మొత్తాన్ని మళ్ళీ మనకి ఈ డిస్ప్లే టు డూస్ అనే ఫంక్షన్ అయితే మళ్ళీ మనకి వెబ్సైట్ మీద రెండర్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ ఎంటైర్ టు డూ లిస్ట్ అనే ప్రాజెక్ట్ అయితే వర్క్ అవుతుంది అనమాట. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా క్రియేట్ కూడా చేసేసాం. అండ్ నెక్స్ట్ లెసన్లో మనం అరేస్కి సంబంధించి ఇంకొన్ని ఆపరేషన్స్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా అయితే నేర్చుకుందాం.